ఫ్రెండ్స్, ఎవరైతే నాకు ధ్యానం కుదరట్లేదు, నాకు ధ్యానం చేయాలని చాలా కోరిక ఉంది, కానీ ఎలాగా, నా కోరిక ఎలా నెరవేరుతుంది అన్న వాళ్ళకి ఈ వీడియో ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, చాలా సింపుల్ టెక్నిక్స్. అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అంటే గంటల గంటల ధ్యానం చేసే వాళ్ళకైనా, జస్ట్ ఒక గంట అరగంట చేసే వాళ్ళకైనా సరే ఖచ్చితంగా చేయలేదు. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది తెలియక అంటే తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఈ వీడియోతో మీకు ఆ మిస్టేక్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. అంటే మీకు మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోండి ఒకసారి. అప్పుడు మీకు గంటల గంట ధ్యానం చేయగలరు. లేదా మీరు ఒక గంట చేయాలంటే గంట చేస్తారు, అరగంట చేయాలంటే అరగంట చేస్తారు, 5 గంటలు చేయాలంటే 5 గంటలు చేస్తారు ఈ ప్రాసెస్లో. ఓకే, అది ఎలాగో చూడండి. ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఇలాగా వేళ్ళ వేడి పెట్టుకుంటారో దాన్ని అట్లాగే వచ్చండి, అసలు కలపొద్దు. ధ్యానం అంటే కదలకుండా, మెదలకుండా, అంటే మీ బాడీ మూమెంట్ ఇవ్వకూడదు యాక్చువల్. ఓకే, ఫస్ట్లో ఒక 5 to 10 minutes మీకు ఏంటంటే ఇచ్చింది, లేదా దురదలు కానీ లేదా దోమలు ఇరిటేషన్ కింద మీకు అనిపిస్తుంది మామూలుగా. అలాంటప్పుడు ఇంకా మీకు తప్పని పరిస్థితుల్లో తప్ప మీరు ఎప్పుడైతే ఈ ఈ ఏళ్ళు ఒక్కసారి లాక్ చేసాక ఎట్లా, మీరు కనుక అలా ఆ లాక్ని అలాగే మీరు కనుక దానికి ఉండిపోతే లాక్ వేసుకుని చేతికి, అదే విధంగా కళ్ళు ఒక్కసారి కళ్ళు మూసాక కళ్ళు తెరవకుండా ఉండాలి. ఒక్కసారి ఇలాగా వేళ్ళు ఊదరగొడ్లు పెట్టుకుని ఇలా చేతులు లాక్ చేశాక దీన్ని ఒప్పకూడదు, కళ్ళు ఒప్పకూడదు, ఇలాగ చేతులు ఒప్పకూడదు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట ధ్యాన స్థితిలో ఉన్న వాళ్ళకి. మీరు సింపుల్ గా మీరు తెలియకుండానే ధ్యాన స్థితికి వెళ్తారు. ఈ చేతులు ఎందుకంటే ఎప్పుడైతే మీరు చేతులు ఎట్లా మూవ్మెంట్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ యొక్క ఎనర్జీ బ్రహ్మరంధ్రం నుంచి ఏదైతే మీ కాస్మిక్ ఎనర్జీ వెళ్తుందో అది ఆటోమేటిక్ గా డిస్టర్బ్ అయ్యి మళ్ళీ మీరు ధ్యాన స్థితికి వెళ్ళడానికి మీకు చాలా టైం పడుతుంది. కాబట్టి అవకాశం మీరు ఒక్కసారి లాక్ చేసేసాక విప్పొద్దు, కళ్ళు మూసేసాక తెరవద్దు. ఈ రెండే సీక్రెట్స్ ధ్యానం బాగా కుదరటానికి. ఓకే, ఈ రెండు మూసేసాక ఆటోమేటిక్గా శ్వాసను గమనిస్తే ఆటోమేటిక్గా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, మీరు ఒకసారి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరగదు, మీకు ఏం తెలియదు, ఏగలైన దోమలు ఏం తెలియదు అసలు. ఎందుకంటే ఆ స్థితిలో ఉంటారు మీరు ఆటోమేటిక్గా, బయట ఏమి మీకు ఇవ్వవు. కాబట్టి మీరు ధ్యానం బాగా కుదరాలంటే కనుక ఈ రెండు పాటించండి. లాక్ పాస్టర్ ఒకటి, అదేవిధంగా ఐస్ క్లోజ్ చేయడం, ఈ రెండు చాలా అంటే చాలా ఇంపార్టెంట్.